వరకు చూసిన అవన్నీ కూడా ఒక ఎత్తైతే, ఇప్పుడు ప్రజెంట్ మనం చూడబోయే కలెక్షన్ అంతా కూడా ఇంకొక ఎత్తు. సో, మనం ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి బ్యాక్ షేప్‌లో కార్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇది 2 వీలర్ బ్యాక్ షేప్‌లో చేశారు. బట్ దీనికి 3 వీల్స్ ఇచ్చేశారు. సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాక్ కార్. మనకి ఇక్కడ బ్యాక్ కార్ ఉంది. సో, కంప్లీట్‌గా ఈ కార్ దీని వీల్స్ వచ్చేసి 3 వీల్స్. సో, దీన్ని కంప్లీట్‌గా ఎలా చేశారు అనంటే బ్యాక్ మోడల్‌లో చేశారు ఈ బ్యాక్ కార్ అనేది. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే లిప్‌స్టిక్ కార్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, చూడండి లిప్‌స్టిక్ కార్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంది. సో, లిప్‌స్టిక్ కార్ అయిపోయినాక ఇటు సైడ్ చూసుకున్నట్లయితే మనకి షూ కార్ కూడా అవైలబుల్‌గా ఉంది. లేడీస్ ఏవైతే హీల్స్ ఉంటాయో ఆ హీల్స్ షేప్‌లో కూడా మనకి ఇక్కడ కార్ వెహికల్ అనేది అవైలబుల్‌గా అంటే చూడొచ్చు మనం ఆ షేప్‌లో కూడా. తర్వాత మనకి ఇక్కడ కాంపాక్ట్ ఏదైతే ఉంటుందో, సో గర్ల్స్ లేడీస్ యూజ్ చేసే కాంపాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాంపాక్ట్ మోడల్‌లో కూడా మనకి ఇక్కడ వెహికల్ అనేది చూడొచ్చు. సో, నెక్స్ట్ వచ్చేసి సోఫాతో వెహికల్ ఎవరు ఇంతవరకు వినుండరు. మనకి ఇక్కడ సోఫాతో వెహికల్ కూడా అవైలబుల్‌గా ఉంది. సో, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్టీరింగ్ తర్వాత గేర్ అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. సో, ఇది మనకి సోఫాతో వెహికల్ అన్నమాట. చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు బ్యాగ్ టైప్స్ చూసాము. లిప్‌స్టిక్, హీల్స్, కాంపాక్ట్, సోఫా అన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ బ్రింజాల్‌తో మనకి వెహికల్ అనేది ఉంది. సో, చూడండి ఇది వచ్చేసి బ్రింజాల్ వెహికల్ అనమాట. మనకి బ్రింజాల్ మోడల్‌లో కూడా వెహికల్ ఉంది. సో, ఇది మనకి ఫేసింగ్ బ్రింజాల్ వెహికల్‌కి ఇక్కడ మనకి ఓపెన్ డోర్ అనమాట. సో, సింగిల్ సిట్టింగే ఈ బ్రింజాల్ వెహికల్‌లో. సో, మనకి ఇది సింగిల్ సిట్టింగ్ అవైలబుల్‌గా ఉంది. సింగిల్ సిట్టింగ్ మాత్రమే ఈ బ్రింజాల్ వెహికల్‌లో. సో, ఇది మనకి బ్రింజాల్ వెహికల్. సో, ఆఫ్టర్ దిస్ బ్రింజాల్ వెహికల్ అయిపోయిన తర్వాత మనకి హెల్మెట్‌లో కూడా వెహికల్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. హెల్మెట్ వెహికల్ అనేది కూడా. సో, ఇది కూడా మనకి సింగిల్ సిట్టింగే. సో, చూడండి ఇది వచ్చేసి మనకి 3 వీలర్‌తో ఈ హెల్మెట్ వెహికల్ అనేది డిజైన్ చేశారు. మనకి ఇక్కడ లాబరేటరీ వెహికల్ కూడా ఉంది మనకి. సో, దాంతో కూడా మనకి వెహికల్ అనేది చేశారు. ఇది కూడా మనకి సింగిల్ వాళ్ళు అంటే ఒక్కరు మాత్రమే డ్రైవ్ చేయగలరు. కూర్చోడానికి కూడా లేదు. సో, ఇది మనకి ఈ వెహికల్. సో, ఇది అయిపోయిన తర్వాత మనకి సైకిల్లో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో, సైకిల్లో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. సో, అంటే పక్క సైకిల్ ఇచ్చి దానికి అటాచ్ చేసి ఎవరైనా నుంచోవడం కానీ కూర్చోవడం కానీ ఆ సైడ్లో అలా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది. ఇక ఇక్కడ చూడండి వావ్! మనకి చెస్ బోర్డ్‌తో కూడా ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్‌గా ఉంది. అంటే ఇప్పటివరకు కూడా మనం ఎప్పుడు చూడనివన్నీ కూడా డిఫరెంట్‌గా చూడొచ్చు. మనకి చెస్‌తో కూడా ఇక్కడ వెహికల్ అనేది అంటే చూడగలం మనం ఈ షేప్‌లో కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకా బుల్లెట్స్‌లో ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బుల్లెట్ ఉంది మనకి. మినీ హోండా. సో, హోండాలో కూడా మనకి ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది చూడండి. మినీ హోండా. ఈ హోండాకి 3 ఉంది. అంటే టాయ్ వెహికల్ లాగా ఉంది. లైక్ అంటే ఎప్పుడు చూడని వాళ్ళు ఈ విధంగా చూడొచ్చు. కప్ షేప్‌లో కూడా మనం వెహికల్ అనే దాన్ని చూడగలం ఇక్కడ. ఇంకొక ట్రైన్ ఉంది. సో, చూడండి ఇది వచ్చేసి ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట ఈ ట్రైన్. సో, మీరు ఇప్పుడు ఇందాక మనం చూసిన ట్రైన్‌కి ఈ ట్రైన్‌కి చాలా డిఫరెన్స్ ఉంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ ఆఫ్ మోటార్ బైక్ ఉంది. సో, దీనికి వచ్చేసి 3 వీల్స్ ఉన్నాయి. కైనెటిక్ అనమాట. దీని యొక్క మోడల్ వచ్చేసి ఇది 1998 దీని యొక్క మోడలు.
ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇంకా చాలా కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయి. మస్కిటోస్‌తో చేశారు. ఏవైతే ఇన్సెక్ట్స్ ఉంటాయో, ఆ ఇన్సెక్ట్స్ అన్నిటితో కూడా ఇక్కడ డిజైన్ చేసి పెట్టారు. ఎట్ ది సేమ్ టైమ్ మనం చూసుకున్నట్లయితే అక్కడ ఆటో షేప్‌లో ఒక వెహికల్ ఉంది. బర్గర్‌లో ఒకటి ఉంది. తర్వాత బెడ్ మోడల్‌లో, తర్వాత క్రిస్మస్ ట్రీ, సైకిల్ ట్రైన్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెహికల్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఎక్కడ చూడని వెహికల్స్, అంటే ఈ మోటార్ వెహికల్స్‌లో మనం ఇప్పటి వరకు చూడని అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చనమాట. ఈ మ్యూజియంలో ఆ ఫెసిలిటీ అయితే ఉంది. బెడ్ ట్రైన్ గానీ, బర్గర్ ట్రైన్ గానీ, ఇలా మస్కిటోస్‌తో గానీ, ఇట్లా మనకి డిఫరెంట్ అనేవి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. ఈ మ్యూజియంలో పెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి ఏదుందో, సో ఇదేంటి అని అంటే వరల్డ్స్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ కార్. ఇది వరల్డ్లోనే చాలా చిన్న డబుల్ డెక్కర్ కార్స్లో ఇది చిన్నదే అనమాట. ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో చూడండి ఇన్సైడ్ ఎలా ఉందో మనకి. సో క్లియర్గా ఇక్కడ నుంచి కనిపిస్తుంది డబుల్ డెక్కర్ కార్. సో ఇది ఇన్సైడ్, అది అప్ సైడ్. మనం పైకి వెళ్ళాలంటే ఇంకో ఈ విధంగా. సో ఇటు వరల్డ్ స్మాలెస్ట్ డబుల్ డెక్కర్ కార్ ఇప్పటిదాకా మనం చూసింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సూట్ కేస్. సో పాత రోజులలో సూట్ కేస్లు అంటే అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ మనకి ఆ మోడల్లో కూడా మనం కార్ అనేది చూడొచ్చు. ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నది సూట్ కేస్ కార్. ఇది సింగిల్ సీట్ ఇప్పుడు మనం చూసేది. సో చూడండి మీకు క్లియర్గా ఎలా కనిపిస్తుందో సూట్ కేస్ మనకి ఎలా అయితే ప్రింట్ ఉంటుంది, తర్వాత లాక్స్, తర్వాత సైడ్ మనకి ఏవైతే పెట్టుకుంటామో సో కంప్లీట్గా ఆ మోడల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి పెన్సిల్ బైక్. ఇప్పుడు మనం చూస్తున్నది పెన్సిల్ బైక్ అన్నమాట. సో మనకి కంప్లీట్గా ఈ బైక్ అనేది పెన్సిల్ స్ట్రక్చర్లో ఉంది. నెక్స్ట్ ఇది పెన్ బైక్. సో పెన్సిల్ బైక్ తర్వాత మనం చూస్తున్నది పెన్ బైక్. మనకి ఇక్కడ ఈ పెన్ బైక్ కూడా అవైలబుల్గా ఉంది. సో చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ పెన్ లాగే ఉంది. నెక్స్ట్ వచ్చేసి షార్ప్నర్ కార్ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు మనం. దాని తర్వాత వచ్చేసి ఎరేజర్. మనకి ఎరేజర్ కార్ వెహికల్ కూడా మనకి ఇక్కడ చూడగలుగుతున్నాం మనం. సో కార్స్ అన్నీ కూడా. తర్వాత నెక్స్ట్ బుక్ కార్ కూడా మనకి ఇక్కడ ఉంది. అంటే బుక్లో కూడా మనం కార్ అనేది మేడ్ చేయొచ్చు అని ఇప్పుడే తెలుస్తుంది మనకి. సో ఇది దీని యొక్క ఫ్రంట్. మనం అది ఓపెన్ చేసుకొని చూస్తాము. సో షార్ప్నర్కి అయితే ఇవి తీసేసి చేస్తాము అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక డిఫరెంట్ వెహికల్ అయితే ఉంది. ఇది ఫన్ కార్ట్ అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్నది ఫన్ కార్ట్. సో ఇది ఒక వెహికల్. దీనికి వచ్చేసి త్రీ వీల్స్ ఉన్నాయి ఈ ఫన్ కార్ట్కి. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం కెమెరా. వావ్. సో చూడండి సేమ్ లుక్ లైక్ యాజ్ కెమెరా. సో మనకి కెమెరా ఎలా అయితే ఉంటుందో ఈ
వెహికల్ కూడా మనకి కెమెరా లాగే కనిపిస్తున్నాయి. సో దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూద్దాం. సో ముందు మీరు ఇదంతా కెమెరా పార్ట్, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ముందు కనిపిస్తుంది లెన్స్, ఇది వచ్చేసి లెన్స్ పార్ట్. సో చూడండి కెమెరా కార్, ఇప్పుడు మనం చూస్తున్నది కెమెరా కార్. మనకి ఇక్కడ లెన్స్ కనిపిస్తున్నాయి, తర్వాత మనం అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా సేమ్ లుక్ లైక్ యాజ్ కెమెరా. ఇప్పుడు ఇది మొత్తం కెమెరా కార్. దిస్ ఈజ్ ద టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్, కూడా సూపర్ కాన్సెప్ట్. నెక్స్ట్ మనం చూస్తున్నది కప్ కార్. సో ఈ కార్ని చూడండి, వావ్. కప్, మనం కాఫీ కానీ టీ కానీ తీసుకునే కప్ ఏదైతే ఉంటుందో ఆ కప్ షేప్లో మనకి ఇక్కడ కార్ అనేది డిజైన్ చేశారు. సో దీనికి వచ్చేసి 4 వీల్స్ ఉన్నాయి ఈ కార్కి. నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోతున్నది షూ కార్ అనమాట. వావ్, ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇప్పటి వరకు కూడా మనం ఇన్ని డిఫరెంట్ కాన్సెప్ట్స్లో కార్స్ కానీ బైక్స్ కానీ చూసుండాం. సో ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లో బైక్స్ కానీ కార్స్ కానీ చూడాలి అనుకునే వాళ్ళకైతే ఈ మ్యూజియం కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. సో ఇది వచ్చేసి మనకి షూ కార్ కూడా మనం చూసేసాము. సో దీని యొక్క ఫ్యూచర్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చేసారు. ప్రతి ఒక్క వెహికల్కి కూడా ఇక్కడ ఫ్యూచర్స్ అనేవి డిస్ప్లే చేస్తున్నారు. సో నెక్స్ట్ మనం చూడబోతున్నది శివలింగ షేప్లో ఉన్న కార్. దీని యొక్క పేరు వచ్చేసి ఇక్కడ శివలింగ కార్. సో ఈ కార్ చూడండి, వావ్, శివలింగ షేప్లో మనకి కార్ డిజైన్ చేసింది. సో దీనికి వచ్చేసి 5 వీల్స్ ఉన్నాయి, 5 వీలర్స్. దీని స్పీడ్ వచ్చేసి ఒక గంటకి 30 కిలోమీటర్స్ స్పీడ్ అనమాట. దీని యొక్క ఫ్యూచర్స్ మీరు ఒకసారి చూడొచ్చు. ఇది డిజైన్ చేసింది మనకి 2004లో ఇది వచ్చింది. ఆఫ్టర్ దట్ మనం కంప్యూటర్ కార్ కూడా మనం చూడగలుగుతున్నాము. సో చూడండి, మనం ఇక్కడ కంప్యూటర్ కార్ కూడా చూస్తున్నాము. కీబోర్డ్ ఉంది, మౌస్ ఇచ్చారు, తర్వాత ఇదేంటి మానిటర్ ఇచ్చారు. సో మనం ప్రస్తుతం చూస్తున్నదైతే కంప్యూటర్ కార్. సో వావ్, ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్. దీని యొక్క స్పీడు ఎప్పుడు రెడీ చేశారో ఒకసారి ఇక్కడ దీని యొక్క ఫ్యూచర్స్ అనేవి మనకి డిస్ప్లే చేశారు. ఈ కార్ వచ్చి 2004లో రెడీ చేశారు. ఇది 6 మంత్స్ టైం తీసుకుంది దీని మ్యానుఫ్యాక్చరింగ్కి. సో కంప్యూటర్ కార్ అయితే మనం ఇప్పుడు చూసేసాము. సో నెక్స్ట్ డైనింగ్ టేబుల్ కార్. వావ్, ఇది ఇంకొక డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే డైనింగ్ టేబుల్ కార్, ఇది వచ్చేసి మనకి 8 చైర్ ఫిట్టింగ్ ఉంది. 6 ఫ్రంట్ సైడ్స్ వచ్చేసి 8 ఫిట్టింగ్ ఉంది. దీని యొక్క ఇదైతే కంప్లీట్లీ డిఫరెంట్. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే దీన్ని కంపల్సరీగా నచ్చుతారు. సో దీని యొక్క డిజైన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి 3 వీల్స్ ఉంటాయి దీంట్లో. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకి ఎప్పుడు డిజైన్ చేశారు అంటే దీని మ్యానుఫ్యాక్చరింగ్ 2012. ఇది మనకి ఇంట్రడ్యూస్ చేసింది 2012లో ఇంట్రడ్యూస్ చేశారు. దీనికి వచ్చేసి మనకి వీల్స్ అనేవి 3 ఉంటాయి. ట్రైన్ వెహికల్ చూస్తున్నాము. సో ఇక్కడైతే కంప్లీట్లీ డిఫరెంట్. ట్రైన్కి ఇక్కడ మనం వీల్స్ పెట్టాము. సో ఇది ఒక కొత్త కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ట్రైన్కి. వావ్. సో మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ ట్రైన్ ఒకదానికి ఒకటి లింకప్ అయ్యి ఈ ట్రైన్ వెహికల్ కూడా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక వైరస్ టైప్లో కూడా మనకి ఏవైతే సెల్స్ ఉంటాయో సెల్స్ టైప్లో కూడా మనకి ఇక్కడ వెహికల్ అనేది మనం చూడొచ్చు. సో ఈ వెహికల్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది బ్యాట్తో కూడా మనకి ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఈ బ్యాట్ వెహికల్ యొక్క ఫ్యూచర్స్ ఏంటో చూసేద్దాం. వావ్, ఇట్స్ ఏ లార్జెస్ట్ బ్యాట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది 2007లో మేడ్ చేశారు. సో 2007లో మనకి ఎప్పుడైతే ఇండియా మ్యాచ్ జరుగుతుందో వరల్డ్ కప్, ఆ టైంలో ఈ బ్యాట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. సో స్పెషల్లీ దానికని చెప్పేసి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, అంటే బ్యాట్తో కూడా వెహికల్ చేస్తారా అన్నది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఈ బ్యాట్ వెహికల్ అయిపోయిన తర్వాత కేక్తో కూడా మనకి ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. వావ్,
ఇది చూడండి కంప్లీట్లీ మనకి కేక్ అయితే ఎన్ని స్టెప్స్లో అవైలబుల్గా ఉంటుందో అదేవిధంగా మనకి ఇక్కడ కేక్తో కూడా వెహికల్ ఉంది. సో సో నెక్స్ట్ చూడండి ఏదైతే మనకి పంజరం ఉంటుందో కేజ్, సో దాంతో కూడా మనకి ఇక్కడ డిజైన్ చేశారు అనమాట. ఇది ప్యారెట్ కేజ్ ఏదైతే ఉంటుందంటే చిలక పంజరాలు కానీ పంజరాలలో మనం ఏ విధంగా పక్షులను పెట్టుకుంటామో సో ఆ టైప్లో కూడా మనకి ఇక్కడ వెహికల్ అయితే ఉంది. సో దాని కార్ ఉంది, దాని డిజైన్ వచ్చేసి మనకి 1996లో మేడ్ చేశారు, దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇది వచ్చేసి తయారవ్వడానికి 8 months పట్టింది దీన్ని రెడీ చేయడానికి, ఈ ప్యారెట్ కేజ్ ఏదైతే ఉందో పంజరాన్ని. సో ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ చూసుకుంటే టీవీఎస్లో కూడా టీవీఎస్ మోడల్లో కూడా మనకి ఇక్కడ చిన్న వెహికల్ అనేది కనిపిస్తూ ఉంది. సో ఇది సింగిల్ చైర్ అనమాట. సో చాలా స్మాల్గా చిన్నగా క్యూట్గా ఉంది ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ అయితే. లడ్డు కార్. సో లడ్డుతో కూడా వెహికల్ చేయొచ్చు, లైక్ లడ్డుతో కూడా వెహికల్ ఉండొచ్చు అని సో మీరు ఇది చూస్తే నమ్ముతారు. సో ఇక్కడ మనకి లడ్డుతో కూడా వెహికల్ అనేది చూడగలం. లడ్డు అయిపోయింది. సో నెక్స్ట్ బ్రైడ్లో కూడా మనకి ఇక్కడ వెహికల్ అనేది అవైలబుల్గా అంటే చూడొచ్చు, పెళ్లి కూతురుతో కూడా వెహికల్ అనేది. సో ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్. సో చూడండి ఎంత క్యూట్గా ఎంత నీట్గా ఈ వెహికల్ ప్రజెంటేషన్ అనేది చేశారో. సో ఆఫ్టర్ దట్ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్తో కూడా వావ్. సో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్తో కూడా మనకి ఇక్కడ వెహికల్ ఉంది. సో చూడండి ఇవి రెండు కూడా మనకి కడియాలు అంటారు కదా, బ్యాంగిల్స్ ఆర్ కడియాలు అవి ఉన్నాయి. తర్వాత ఇయర్ రింగ్స్తో మనకి ఇక్కడ సూపర్. ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ. సో దీనికే టైఅప్ అయ్యి మనకి ఇక్కడ బ్యాంగిల్స్, తర్వాత వడ్డానం, ఇక్కడ పెట్టుకునే కడియాలు, సో వడ్డానం, బ్యాంగిల్స్, కడియాలతో సో దీన్ని మేడప్ చేశారు. ఈ రెండిటికి కూడా కంప్లీట్ లింకప్ ఉంది. సో మనకి జ్యువెలరీ ఏదైతే కావాలో ఆ జ్యువెలరీ అంటే ఈ బ్రైడ్కి మన జ్యువెలరీ ఏదైతే వేస్తామో సో బ్రైడ్ని ఇచ్చి బ్రైడ్తో పాటు జ్యువెలరీ మొత్తాన్ని కూడా మనకి ఒక ట్రైన్ లాగా లింకప్ చేశారనమాట ఇక్కడ. సో ఇదైతే డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. సో ప్రజెంట్ మనం చూస్తున్నది లోటస్ కార్. సో ఈ లోటస్ కార్లో చూడండి లోటస్ లీవ్స్ కానీ తర్వాత లోటస్ ఫ్లవర్ కానీ వావ్ చాలా, ఈ తామర ఆకులు కానీ తామర పువ్వుతో మనకి ఇది కంప్లీట్ డిజైన్ అనేది చేశారనమాట ఈ లోటస్ వెహికల్. సో చూడండి ఇది డిఫరెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ని మనకి 2001లో దీని యొక్క ఫ్యూచర్స్ చూద్దాం. 2001లో ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మనకి 8 months పట్టింది. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ వెహికల్ ఏంటి అని అంటే స్నూకర్ టేబుల్ కార్. సో గేమ్తో యూజ్ చేసే టేబుల్ని కూడా మనకి ఇక్కడ దాంతోపాటు కార్ మేడ్ చేశారు. ఈ కార్ వచ్చేసి తయారు చేయడానికి 4 months పట్టింది. సో స్నూకర్ టేబుల్ని కూడా మనం ఆ టేబుల్లో కూడా అవైలబుల్గా ఉన్న వెహికల్ని చూడొచ్చు. కార్ ఏదైతే ఉంది ఆ కార్ని చూడొచ్చు మనం. సో ప్రస్తుతం మనం ఆ కారే చూస్తున్నాం. కాక్తో కూడా మనకి వెహికల్ అనేది అవైలబుల్గా ఉంది. ఈ కార్ వచ్చేసి మనకి సింగిల్ సీట్ అనమాట. అంటే ఒక పర్సన్ మాత్రమే దీన్ని డ్రైవ్ చేయగలరు, అంటే ఒకళ్ళకే దీంట్లో స్పేస్ ఉంది, సెకండ్ వన్కి లేదు. సో నెక్స్ట్ మనం చూస్తున్నది క్రికెట్ బాల్. ఈ క్రికెట్ బాల్ కార్ యొక్క ఫ్యూచర్స్ వచ్చేసి ఇది మనకి 2003లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. సో ఇది తయారవ్వడానికి 9 months పట్టింది. ఈ క్రికెట్ బాల్ ఏదైతే ఉందో ఈ బాల్ టైప్ వెహికల్ని మనకి రెడీ చేయడానికి 9 months. దీన్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేసింది 2003లో. నెక్స్ట్ వన్ మనం చూస్తున్నది బాస్కెట్ బాల్ కార్. సో ఈ కార్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 9 months తీసుకుంది. సో దీన్ని వచ్చేసి 2006లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు.
చేశారు. ఇది కూడా మనకి ఒక డిఫరెంట్ టైప్, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. కార్స్‌లో దీన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ మనం చూస్తున్నాము టెన్నిస్ బాల్. ఈ టెన్నిస్ బాల్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 10 మంత్స్ పట్టింది. దీన్ని 2006లో ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. టెన్నిస్ బాల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాము గోల్ఫ్ బాల్. దీన్ని వచ్చేసి 2009లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది కూడా మనకి ఈ కారు కూడా అంటే గోల్ఫ్ కార్ కూడా మనకి డిఫరెంట్ కాన్సెప్టే అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం 3 వీలర్ బైక్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 1983 మోడల్. సో దీన్ని మేడ్ చేయడానికి మనకి 6 మంత్స్ పట్టింది. సో ఇది కూడా మనకి ఒక విధంగా చెప్పాలంటే యాంటిక్ బైకే. ఈ మోడల్స్ అనేవి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇది 3 వీలర్ మోటార్ బైక్. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సూపర్ 10 స్టాండర్డ్. ఇది వచ్చేసి మనకి 1986 మోడల్. ఇప్పుడు చూస్తున్న ఈ కార్ వచ్చేసి సూపర్ 10 స్టాండర్డ్ కార్ అనమాట. ఇది చాలా అంటే చాలా ఓల్డ్ పీస్. సో నెక్స్ట్ మనం చూస్తున్నాము బగ్గీ. ఇది వచ్చేసి 1980s 1 మంత్ పట్టింది. వావ్, ఇది చూడడానికి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి బగ్గీ కార్. ఇది వచ్చేసి మనకి 1983 మోడల్ అనమాట. ఇది మేడ్ చేయడానికి 1.5 మంత్ పట్టింది. సో ఇది బగ్గీ చూసారు కదా. సో ఇది అయిపోయిన తర్వాత మనం చూస్తున్నాము బగ్గీ తర్వాత మొరీస్. ఇది 1950 మోడల్ అనమాట ఈ మొరీస్ అనేది. సో నెక్స్ట్ ఇదేంటన్నా ఫైటా? ఫైటా? ఈ ఫైట్ అనే చెప్తే ఏమన్నా కానీ. సో మనం ఇప్పుడు చూస్తున్నాము ఫైట్. ఇది వచ్చేసి 1980s మోడల్ ఈ ఫైట్. సో ఇక్కడైతే ఇంకొక ఓల్డ్ కార్ కనిపిస్తుంది. సో యాక్చువల్లీ దీని నేమ్ నాకు కూడా తెలియదు. సో చూడండి, మన ఓల్డ్ మూవీస్లో చూస్తుంటేనే మనకి చాలా ఓల్డ్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము మోటార్ హౌస్. సో చూడండి, వావ్, మోటార్ హౌస్ భలేగా ఉంది చూడండి. పైన మనకి హౌస్ టైప్ ఇచ్చారు. కింద మనకి ఏదైతే వెహికల్ ఉందో ఆ వెహికల్ని కనెక్ట్ చేశారు. సో ఈ సైడ్ చూస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది మోటార్ కార్ అనేది. సో ఇది మోటార్ కారు. ఇది వచ్చేసి టారెక్స్ జీప్. ఈ టారెక్స్ జీప్ 1996 మోడల్. ఇది మనకి టారెక్స్ జీప్ ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తున్నది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఇంకో వెరైటీ ఆఫ్ కార్ అనేది కనిపిస్తుంది. సో చూడండి, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కార్.
సో నెక్స్ట్ మనం వుడెన్ బాడీతో ఉన్న ఏదైతే ఉన్నాయో బైసికల్స్ వాటిని చూస్తున్నాము. సో బైసికల్ మోడల్లో కార్ అనేది ఈ కార్స్లో మనకి ఓన్లీ సింగిల్ పర్సన్ అనే వాళ్ళే డ్రైవ్ చేయగలరు. రోలర్స్ రోయిసీ అన్నమాట ఇది ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఓల్డ్ డేస్లో బాగా యూస్ చేసేవాళ్ళు. ఈ మోడల్స్ అన్నీ కూడా ఇప్పుడు నా చుట్టూ ఉన్న ఈ రోల్స్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 90s పీస్లు అనమాట. ఇవన్నీ 1990లో వీటన్నిటిని కూడా అంటే ఒక్కొక్కటి మ్యానుఫ్యాక్చరింగ్కి 10 months పట్టింది మనకి ఇది మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. సో మీరు ఇవన్నీ చూస్తున్నట్లయితే మీకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా మనకి యాంటిక్ పీస్. సో ఇప్పుడు మనం చూస్తున్నాం రునబౌట్ కార్. సో ఈ రునబౌట్ కార్ మనకి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ చేశారు అంటే ఎప్పుడు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారంటే 2002లో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి 14 months పట్టింది. సో ఈ కార్ని నేను మీకు చూపిస్తాను. సో చూడండి. సో ఇలా 2 seats అనమాట. సో ఈ కార్కి మనకి అవైలబుల్గా 2 members అనేవాళ్ళు కూర్చోవచ్చు. ఒక డ్రైవింగ్ సీట్, ఇంకొకటి పక్కన ప్యాసింజర్ ఎవరైనా కూర్చోవచ్చు. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు టొపోలియన్. ఈ టొపోలియన్ అనేది కూడా మనకి 90s మోడల్. 90s అంటే 1990 మోడల్ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. చాలా ఓల్డ్ కారు. సో నెక్స్ట్ మీరు చూస్తున్నారు ఇక్కడ ఉన్న కారు ప్యాకర్డ్. ఇది 1913లో రీప్లేస్ చేశారు. ప్యాకర్డ్ని రీప్లేస్ చేసిన మోడల్ అనమాట ఇది. దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది 1914లో. ఓకేనా, 1914లో దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో నెక్స్ట్ మనం చూస్తున్న కార్ వచ్చేసి TR3. ఇది 1950 TR3. ఈ TR3 ఏదైతే ఉందో ఇది 1950 మోడల్. దీన్ని వచ్చేసి మళ్ళీ మోడిఫై చేసి 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రెడ్ కార్ ఏదైతే ఉందో వావ్, చూడడానికి అయితే గ్రాండ్ లుక్గా ఓల్డెన్ డేస్లో బాగా యూస్ చేసేవారనమాట. ఓల్డ్ మూవీస్ మనం చూసిన ఇది విల్లీస్. ఈ విల్లీస్ని 1951లో ఇంట్రడ్యూస్ చేశారు. సో మనకి ఇది 1951 మోడల్ ఈ విల్లీస్. నెక్స్ట్ మనం చూస్తున్న హోల్సేలి. ఇది వచ్చేసి ఈ హోల్సేలి అనేది కూడా మనకి 1950 మోడల్. ఇవన్నీ కూడా యాంటిక్ కార్స్ అంటే ఓల్డ్ డేస్లో మనకి ఎలాంటి కార్స్ అయితే యూస్ చేసేవాళ్ళో అన్నీ కూడా మనకి ఇప్పుడు ఇక్కడ ఉన్నాయన్నమాట. 10 years బ్యాక్ వీడియో ఓల్డెన్ కార్స్ మొత్తం కూడా మనకు ఇక్కడ ఉన్నాయి. హిందుస్థాను, రోలర్స్ రాయ్సీ కారు ఉంది. దాంతోపాటు ఇప్పుడు మనం చూస్తున్నాం రోలర్స్ రోసీ. ఈ వెహికల్ పేరు వచ్చేసి రోలర్స్ రోసీ. మనం ఇందాకైతే ఏవైతే సింగిల్ సీట్స్ ఉన్నాయి చూసామో దీంట్లో 4 seats మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ రోలర్స్ రోసీలో. ఇక మనం ఈ సైడ్ చూసుకుంటే ఇవన్నీ కూడా ఆర్మీ జీప్లు అనమాట. సో మనకి ఇక్కడ ఆర్మీకి సంబంధించినవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ జీప్లన్నీ కూడా ఇవన్నీ మనకి 90s 50 మోడల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో చూసారు కదండి, ఈరోజు మనం సుధా కార్స్ మ్యూజియంలో ఎన్ని వెరైటీస్ ఆఫ్ కార్స్ కానీ బైక్స్ కానీ చూసామో ఇంతవరకు మనం ఎక్కడ చూడని యాంటిక్ పీస్లు మనం ఇక్కడ చూసాము. ఎట్ ద సేమ్ టైం డిఫరెంట్ కాన్సెప్ట్స్తో మనం ఇక్కడ వెహికల్స్ అనేవి చూడడం జరిగింది. 2 wheelers 3 wheelers అండ్ 4 wheelers ఇవి కూడా. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్లో మనకి ఇక్కడ రెడీ చేసి పెట్టారు. సో పిల్లలకైతే కానీ పెద్దలు కూడా ఎవరైనా కూడా ఇక్కడ వెహికల్స్ చూస్తే చాలా ఆశ్చర్యపోతారు అండ్ థ్రిల్గా ఫీల్ అవుతారు. మీరు కనుక వీకెండ్స్లో ఎక్కడికైనా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటే కనుక కంపల్సరీ ఈ సుధా కార్ మ్యూజియంని ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి. మీరు కన్ఫామ్గా థ్రిల్ అవుతారు. మనం ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ కాన్సెప్ట్స్లో 2 wheelers కానీ 3 wheelers 4 wheelers వెహికల్స్ అనేవి ఇక్కడ చూడొచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందు కోసం అంతవరకు చూస్తూనే ఉండండి. JBTV తెలుగు. This is Kirti signing out. Bye. Hello everyone, please do subscribe to JBTV Telugu. Hi viewers, please subscribe JBTV Telugu. Please subscribe JB Telugu News Channel. Hello everyone, I'm Neha Deshpande. Please subscribe to JBTV Telugu.